తర్వాత కూడా ఇప్పుడు నిన్న మొన్న రాసేవాడు త్రివిక్రమ శ్రీనివాస్ మాటలు గమనించిన చిత్రాల్లో ఎలా ఉంటాయో వేదాల్లో ఉంటాయి. నన్ను అడిగితే ఒక్కొక్క మాట తోట. సిరిమల్ల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో సంభాషణలు చూడండి ఎంత బాగున్నాయి. ఇలా భూమి మీద అడుగు పెడుతూ ఆ అమ్మాయి సీత, ఆ నాయికగా వేసిన అమ్మాయి అడుగు పెడుతూ ముందే అడుగు పెట్టి అని అడుగు తీసేసి భూమాత నేను వేసే అడుగు ఒక అడుగు అనుకో, ఓ ముద్దు అనుకో. ఎంత మంచిదండి ఇది. నాకైతే చతుర్వేదాలు ఆ మాటలో కనపడ్డాయి. సముద్రవసనే దేవీ పర్వత స్తనమండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ శ్లోకం భావం మొత్తం ఆ మాటల రచయిత అందులో పెట్టాడు. అడ్డాల శ్రీకాంత్కి నమస్కారం. ఆ తెలివితేటలకి, ఆ భారతీయ భావనకి. ఇవాళ యువతరం చూడండి, ఇక ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా ఆడపిల్లలు నేల మీద కాలు పెట్టేటప్పుడు ఓ నమస్కారం పెట్టుకుని దిగుతారు. ఇంతవరకు మేము శ్లోకాలు చెబితే పెట్టలా. ఆ అమ్మాయి చెప్పింది అంజలి, వాళ్ళ మనస్సు, వాళ్ళ వయస్సు అమ్మాయి, వాళ్ళ మనస్సు అమ్మాయి, అందుకని చేస్తారు. సినిమాలు తీసే విధానం అది. చాలా ఏళ్ల తర్వాత కుటుంబ కథా చిత్రం వచ్చింది. మహేష్ బాబు ఒక్కడే కాదు, వెంకటేష్ కూడా. ఆ మాటకు వస్తే ప్రకాశరాజు కూడా. ఆ మాటకు వస్తే వాళ్ళ అమ్మగారు కూడా అందులో నాయిక, బామ్మ. అందరికీ సమానమైన పాత్రలు, సమానమైన ప్రాధాన్యాలు, ఎంత ఆధ్యాత్మికమైన తత్వం వెనకాల పెట్టుకుని తీశారండి. ప్రకాశరాజులో మనం ఉండగలిగితే ఎంత సుఖంగా ఉంటాం. బంధుత్వాలన్నీ ఎంత బాగుంటాయి. అద్భుతమైన శాఖచక్యంతో వచ్చిన సినిమా నిజం కళాఖండం అని చెప్పాలి దాన్ని. అటువంటి వాటిని నేర్చుకోవచ్చు మనం. ఎక్కడికి పోయి ఇప్పుడు కూడా ఉన్నారని అందుకే చెబుతున్నా. సినిమా కళాకారులు, నటులు, దర్శకులు, నమస్కారం, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వచన కవిత్వం రాసేవాళ్ళు, మినీ కవితలు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. చెన్నై సూరితో ఆగిపోయింది అనక్కల. చెన్నై సూరితో నువ్వు చదవడం మానేసావు, కవిత్వం